హాయ్ ఫ్రెండ్స్, మొన్న 2 days బ్యాక్ నేను ఒక ప్రీమియం మంచి ఫ్లాగ్షిప్ కెమెరా పానాసోనిక్ది S1 Mark II కొన్నాను కదా. ఇంకా 2 days నుంచి మొత్తం దానెంబడే నా టైం అంతా గడిచిపోయింది. ఎందుకంటే కొత్త కెమెరా కదా, అది కూడా చాలా ప్రో లెవెల్ కెమెరా కాబట్టి ఈవెన్ నేను చెప్తున్నా కదా, బడ్జెట్లో మీరు ఆ కెమెరా ఉంటే సినిమాలు కూడా తీయొచ్చు. ఇంకా దాన్నే మొత్తం తవ్వుతా ఉన్నా, దాని మెనూ అంతా, అందులో ఏమేమి ఉన్నాయి ఫీచర్స్, ఇంకా దాని టెస్ట్ శాంపుల్స్, వీడియో క్లిప్స్, ఫొటోస్, ఇంకా చాలా రకరకాల ఫార్మాట్స్లో వీడియోస్ షూట్ చేస్తుంది కాబట్టి ఇంకా అన్నీ టెస్టింగ్ చేస్తున్నా. ఇంకా దానికి ఏమన్నా యాక్సెసరీస్ అవసరం పడతాయా, ఇంకేమన్నా ఎట్లా అంటే దాని ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి, ఇంకేమేమి తెప్పించుకోవాలి. నేను చెప్తున్నా కదా, 2 రోజుల నుంచి రాత్రులు కూడా పంటలేను నేను ఆ కెమెరా మొత్తం అంత టెస్టింగ్ చేస్తున్నా. మీకు కూడా ఆ కెమెరా పైన ఏమన్నా స్పెషల్ వీడియోస్ అంటే ఆ కెమెరాలో కావాల్సిన ఫీచర్స్ ఏమన్నా మీకు తెలుసుకోవాలంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ వేయండి. దానిపైన నేను ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేసి పెడతా. నేనైతే దాంట్లో ARRILOG C3 ఎట్లా షూట్ చేస్తుంది అది కొనాలి. అది $200 ఉంది. అది ఆన్లైన్ పర్చేస్ చేసి కీ వస్తుంది. ఆ కీ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. అప్పుడు ఆ కెమెరాలో అది ఇన్స్టాల్ చేస్తే మీకు ARRILOG C3 ఆప్షన్ వస్తుంది. ఇంకా సినిమా కెమెరా లెవెల్లో పనిచేస్తుంది కాబట్టి మీరు అంటే షార్ట్ ఫిలిమ్స్ వాటికి వాడడానికి బాగుంటుంది. ఇంకా అది నేను యూజ్ చేసిన తర్వాత నా శాంపుల్స్, నా అన్బాక్సింగ్, నా ఈ వీడియోస్ కూడా దాంతో షూట్ చేయడానికి ట్రై చేస్తా. అవన్నీ చూసిన తర్వాత మీకే ఐడియా వస్తుంది అంటే దాని వీడియో పిక్చర్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ ఎట్లా ఉంది. ఇంకా ఫోటోగ్రాఫర్స్కి అయితే నేను 2 days నుంచి చెక్ చేస్తున్నా కదా, అల్టిమేట్ కెమెరా స్టిల్స్కి. అది ఎందుకు అల్టిమేట్, ఎంత ఈజీ టు యూజ్ అనేది నేను తర్వాత వీడియోస్ చేసి పెడతా. అందుకే మీకు చెప్తున్నా, ఏమన్నా దానిపైన వీడియోస్ కావాలంటే మర్చిపోకుండా కింద కమెంట్ ఇమీడియట్ వేసేయండి. నాకేమన్నా ఐడియాలో లేకపోయినా మీకు పర్టికులర్ దాని గురించి, ఈ ఫీచర్ గురించి తెలుసుకోవాలి, ఈ ఫీచర్ గురించి అట్లా ఇట్లా అంటే వేయండి, నేను ఆ వీడియోస్ చేసి పెడతా. అయితే ఈరోజు కూడా మస్తు ఇంట్రెస్టింగ్ టీవీ అన్బాక్సింగ్. ఎందుకంటే చాలామంది బడ్జెట్లో టీవీలు కావాలి మాకంటే, బెడ్రూమ్లో పెట్టడానికి, లేకపోతే ఇంట్లో ప్లేస్ లేదు, తక్కువ ప్లేస్ ఉంది, అట్లాంటి ప్లేసెస్లో యూజ్ చేయడానికి మంచి అంటే QLED కావాలని. ఎందుకంటే టెక్నాలజీ లేటెస్ట్ కదా QLEDది, క్వాంటమ్ డాట్ లేయర్ ఉంటుంది కాబట్టి మీకు కలర్స్ అవి బాగుంటాయి. అందులో ఏదన్నా అది కూడా గూగుల్ టీవీ అట్లా కావాలని మస్తు కమెంట్స్ వస్తుంటాయి కదా. ఈరోజు వీడియో అందుకే ఏ పార్ట్ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఇన్ఫినిక్స్ కొత్తగా లాంచ్ చేసింది 2026ది సిరీస్. ఇది 32 ఇంచ్ మన దగ్గర ఉంది. ఇది గూగుల్ టీవీయే, QLED టీవీ. మీకు అన్ని యాప్స్, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో అన్నీ ప్రీ ఇన్స్టాల్డ్ వచ్చినాయి. ఇంకా డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా ఉంది ఇందులో. మీకు స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. ఇంకా అండర్ 10,000 రూపీస్ అంటే యాక్చువల్ ఆఫర్స్ తోటి కలిపి 9,000 చేంజ్లో అవైలబుల్ ఉంది. నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే అక్కడి నుంచి తీసుకోవచ్చు. అయితే లైక్ అయితే కొట్టేసినారు కదా వీడియోకి, అట్లనే ఈ వీడియో షేర్ చేయండి. చాలామందికి బడ్జెట్లో టీవీలు ఎత్తుకుతుంటారు కదా, ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే మంచి ఇలాంటి వీడియో నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి మొత్తం మీకు దాని డిస్ప్లే క్వాలిటీ, బిల్ట్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ అవన్నీ ఎట్లా ఉన్నాయి నా ఎక్స్పీరియన్స్ మీతోటి షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫినిక్స్ QLED టీవీ మోడల్ వచ్చేసి 32GH3Q. ఇందులో మీకు 43, 55, 65 సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. 2 ప్లాస్టిక్ స్టాండ్స్తో పాటు మీకు ఒకటి యాక్సెసరీస్ ప్యాకెట్ కూడా వచ్చింది. ఇందులో మీకు వాల్ మౌంట్ ఇంక్లూడెడ్ ఉంది. ఇంకా ఇది లైట్ వెయిటే ఉంది టీవీ, ఎందుకంటే కంప్లీట్ బ్యాక్ అంతా దీన్ని హై క్వాలిటీ ప్లాస్టిక్లో చేసేసి స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. అవన్నీ డీటెయిల్గా మీకు తర్వాత చూపిస్తాను. క్వాలిటీ ఓకేనే అనిపించింది. ఇంకోటి స్మార్ట్ వాయిస్ రిమోట్ కూడా వచ్చింది. 2 AAA బ్యాటరీస్ వేసుకోవాలి ఇందులో. రిమోట్ క్వాలిటీ అది బాగుంది. ఇంకా మీకు హార్డ్వేర్ అంటే నేను చెప్పాను కదా, ఫ్రీ వాల్ మౌంట్ ఇందులోనే ఇంక్లూడెడ్ ఉంది. ఇంకోటి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వచ్చింది. ఒకసారి యూస్ చేసే ముందు చెక్ చేసుకోండి. నాకు ఒక 5 minutes కూడా పట్టలేదు ఈ టీవీ మొత్తం సెటప్ చేసి, ఇన్స్టాల్ చేసి రెడీ చేసుకోవడానికి. నాన్ డిటాచబుల్ 2-pin మెయిన్స్ కార్డ్ ఉంది. ఇంకా సైడ్లో మీకు 3.5mm ఆడియో జాక్, 2 USB పోర్ట్లు, 2 HDMI పోర్ట్లు ఉండేసి, కింద బాటంలో మీకు ఆప్టికల్ ఇన్ కూడా ఉంది. ఇంకా ల్యాన్ పోర్ట్ కూడా చూడొచ్చు. ఇంకా RF ఇన్పుట్, కేబుల్ టీవీ అవి కనెక్ట్ చేసుకోవడానికి. ఇంకా అనలాగ్ AV ఇన్పుట్ ఉంది. ఇంకో HDMI పోర్ట్ ఇక్కడ చూడొచ్చు. ఇందులో EARC సపోర్ట్ లేదు. డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంది. ఇంకా బాటంలో మీకు పవర్ బటన్ కూడా ఉంది. ఇంటర్ఫేస్ UI అది బాగానే ఉంది. లుక్స్, ఫ్రంట్ లుక్ ఇట్లా ఉంది, బెజిల్లెస్ డిజైనే, 3 sides. బాటంలో మాత్రం ఒక స్ట్రిప్ ఉండేసి, మధ్యలో ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ ఉండేసి, UI అది స్మూత్గానే ఉంది. ఇంటర్ఫేస్ అది క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉంది ఇందులో. 1GB ర్యామ్, 8GB స్టోరేజ్ ఉంది. ఎక్కడ ల్యాగ్, స్టటర్ అట్లాంటిది ఏం లేకుండా స్మూత్గానే రన్ అయింది. కాకపోతే ఆన్ చేయంగానే కాకుండా ఒక 30 seconds 1 minute టైం ఇచ్చిన తర్వాత అది సెటిల్ డౌన్ అయినాక స్మూత్ ఉంది. ఫస్ట్ ఆన్ చేయగానే ఇమీడియట్ అంటే మీకు కొంచెం ఇట్లా ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. 30 seconds అట్లా ఒక 1 minute ఇచ్చిన తర్వాత ఓకేనే ఉంటుంది. ఇంకా ఇక్కడ మీకు అన్ని సెట్టింగ్స్, డిస్ప్లే సెట్టింగ్స్
సెట్టింగ్స్ అవి కూడా చూపించేస్తా. ఇందులో మీకు అన్ని బ్రైట్నెస్, కాంట్రాస్ట్, షార్ప్నెస్, సాచురేషన్, హ్యూ, కలర్, ఇంకా బ్యాక్ లైట్ అన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా మీకు గామా, గేమింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇంకా అన్ని డైనమిక్ కాంట్రాస్ట్, నాయిస్ రిడక్షన్, ఇంకా గేమింగ్ ఆప్షన్లో మీకు ఆటో లేటెన్సీ మోడ్ కూడా ఆన్ చేసుకోవచ్చు. అంటే మీకు ఏమన్నా గేమ్ కన్సోల్ అట్లా ఉంటే కనెక్ట్ చేసుకొని గేమింగ్కి దానికి కూడా యూస్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ మీరు నెట్వర్క్ కనెక్షన్స్ అంటే డ్యువల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంది. 2.4 GHz కాకుండా 5 GHz బ్యాండ్ సపోర్ట్ కూడా ఉంది. కాకపోతే డిస్ప్లే ఇది రెజల్యూషనే హెచ్డి రెడీ అని చెప్పొచ్చు. అంటే మీకు వచ్చేసి ఇది 1366/768. ఇంకా ఆ రెజల్యూషన్ ఈ 2026లో ఎందుకు వాడుతున్నారో, అట్లీస్ట్ ఫుల్ హెచ్డి 1080p ఇస్తే బాగుండేది అనిపించింది నాకు. ఇంకా అబౌట్ సెక్షన్లో కూడా ఒకసారి డీటెయిల్గా చూపించేస్తాను. ఆండ్రాయిడ్ tvOS వర్జన్ 14 తోటి వస్తుంది. జూలై 2025 సెక్యూరిటీ ప్యాచ్ ఉంది. బాగానే ఉంది. నాకు ఇప్పటివరకు అయితే అంటే ల్యాగ్ అయినట్టు అట్లా ఏమనిపించలేదు. నేను చెప్పాను కదా, ఒక 1-2 minutes అట్లా మీరు టైం ఇచ్చేస్తే సెటిల్ డౌన్ అయిన తర్వాత స్మూత్గా పర్ఫామ్ చేస్తుంది. ఇంకా ఇంటర్నల్ మెమరీ అది కూడా చూడొచ్చు మీరు ఇక్కడ. స్టోరేజ్, షేర్డ్ స్టోరేజ్, ఇది 8 GB స్టోరేజ్ వేరియంట్. ఇంకా ఇందులో మీకు 43, 55, 65లో మీకు డాల్బీ అట్మాస్ ఇంకా డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది. ఇందులో జస్ట్ HDR వీడియోస్ మీరు చూడొచ్చు, కానీ ట్రూ HDR లాగా ఏం కనపడదు. బ్రైట్నెస్ వచ్చేసి అరౌండ్ పీక్ బ్రైట్నెస్ 350 nits ఉంది. ఇక్కడ పిక్చర్ క్వాలిటీ అది చూడొచ్చు, బాగానే ఉంది. ఒక చిన్న సైజు రూమ్కి, అంటే బెడ్రూమ్స్లో చిన్న టీవీ కావాలని చాలామంది చూస్తుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది పర్వాలేదు, బాగానే ఉంటుంది. కలర్ క్వాలిటీ, ఎందుకంటే ఇందులో మీకు QLED టీవీ కదా, మీకు క్వాంటమ్ డాట్ టెక్నాలజీ, అంటే క్వాంటమ్ డాట్ లేయర్ ఫ్రంట్లో ఉంటుంది కాబట్టి మీకు లైట్ పార్టికల్స్ దానికి స్ట్రైక్ చేసినప్పుడు మీకు వైబ్రెంట్ వివిడ్ కలర్స్ ఉండేసి మంచి అంటే కలర్ఫుల్ ఇమేజ్ ఉంటుంది. ఇంకా వ్యూయింగ్ యాంగిల్స్ అంటే మరీ అంత గ్రేట్ అని కాదు, కానీ సైడ్ నుంచి చూసినా పెద్ద ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కొంచెం యాంటీ గ్లేర్ ఫినిష్ ఇస్తే బాగుండేది, ఎందుకంటే కొంచెం వెనకాల ఏమన్నా లైట్లు అవి ఉంటే అందులో రిఫ్లెక్షన్స్ అవి కనపడుతున్నాయి. ఇంకా సూపర్ బడ్జెట్, అల్ట్రా బడ్జెట్ టీవీ కదా, 9,000 చిల్లరే కాబట్టి మనం ఓవర్ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. యూట్యూబ్ వీడియోస్ చూడొచ్చు మీరు, ఫుల్ హెచ్డి వరకు మీకు సపోర్ట్ ఉంది. HDR కంటెంట్ కూడా ప్లే చేసుకోవచ్చు, కానీ రియల్గా HDR లాగా అయితే అట్లా ఏం కనపడదు, కానీ మీరు కంటెంట్ చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. ఇంకా ఓవరాల్ పర్ఫార్మెన్స్ మీరు చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపించింది అది చెప్పండి. ఇంకా 20 watts డాల్బీ ఆడియో స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, డౌన్ ఫైరింగ్ లెఫ్ట్ రైట్, పర్వాలేదు బాగానే ఉన్నాయి. అంటే మీకు ఒకవేళ అంటే చిన్న సైజు రూమ్ ఉంటే ఓకే, కాకపోతే కొంచెం మంచిగా పవర్ఫుల్ ఆడియో ఎంజాయ్ చేయాలంటే మాత్రం మీరు ఏదన్నా ఒక సౌండ్ బార్ లేకపోతే హోమ్ థియేటర్ పెట్టుకుంటే బెటర్. కానీ 32 inches టీవీకి అయితే ఆ స్పీకర్స్ నాకు సరిపోయినాయి అనిపించినాయి. ఒకవేళ ఇందులోనే మీరు 43, 55, 65 సైజ్కి వెళ్ళినప్పుడు మీకు అది పెద్ద సౌండ్ బార్ లేకపోతే హోమ్ థియేటర్ తీసుకునే అవసరం పడుతుంది. ఎందుకంటే ఇందులో ఏంటంటే ఈ 32 మోడల్కి ఒకదానికి HD+ రెజల్యూషన్ అంటే 1366/768 ఉంది, కానీ మిగతా 43, 55, 65 అన్నీ 4Kలో అవైలబుల్ ఉన్నాయి. నేను అన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. రీజనబుల్ ప్రైస్లో అంటే 10,000 లోపు మంచి స్మార్ట్ టీవీ, అది కూడా గూగుల్ టీవీ కావాలన్న వాళ్ళు దీనికి వెళ్ళొచ్చు. ఇంకా గూగుల్ టీవీ అయితే మీకు తెలుసు కదా, బాగానే ఉంటుంది. అంటే మీకు యాప్ స్టోర్ లాంటిది ఏముండదు, కాకపోతే అన్ని ఆండ్రాయిడ్ యాప్స్ మీరు 10,000+ యాప్స్ మీరు సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఓవరాల్ ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు దీని పిక్చర్ క్వాలిటీ అది? ఇంకా ఆడియో క్వాలిటీ అంటే మరి అంత గ్రేట్ అని కూడా చెప్పలేం, 20 watts కదా. ఇంకా జస్ట్ నార్మల్ టీవీస్, రెగ్యులర్ టీవీస్, బడ్జెట్ టీవీస్లో ఎట్లా ఉంటుందో అట్లనే ఉంది. బేస్ అంత ఏముండదు, జస్ట్ మిడ్. ఇంకా ట్రిబుల్ క్వాలిటీ బాగుంది, ట్రిబుల్ క్వాలిటీ అది ఓకే. ఇంకా నేను చెప్పాను కదా, మీకు పవర్ఫుల్ ఆడియో ఎంజాయ్ చేయాలంటే దీనికి సౌండ్ బార్ తగిలిచ్చేస్తే సరిపోతుంది. కానీ మీరు చెప్పండి ఫ్రెండ్స్, 9,400, 9,500కి ఈ టీవీ మీకు ఎలా అనిపించింది? నాకైతే పర్వాలేదు, ఓకేనే అనిపించింది. ఇంకా ఇందులో రిమోట్ కూడా బాగానే ఉంది. ఇందులో మైక్రోఫోన్ కూడా బిల్టిన్ ఉంది, అంటే మీకు వాయిస్ అసిస్టెంట్ కోసము. ఓకే టీవీ అని చెప్పొచ్చు. అంటే చాలామంది అడుగుతుంటారు కదా, నాకు బడ్జెట్లో 10,000 రూపాయల లోపు ఏదైనా మంచి QLED టీవీ కావాలి, అన్బాక్సింగ్ చేయండి అని చెప్పేసి. ఇంకా అట్లాంటి వాళ్ళకి యూజ్ వస్తుందని ఈరోజు అన్బాక్సింగ్ చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, లైక్ కొట్టడం మర్చిపోలేదు కదా, కొట్టేయండి. సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి అట్లనే లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. రేపు మరో ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోలో కలుస్తా. బాయ్.